ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని ఇలా చేప మొత్తం తడిసే విధంగా పిండుకొని ఆ వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా వేరే లెవెల్ ఉంటుందంటే. చూడండి, నేను నిమ్మకాయ పిండుతుంటే పొగలు వస్తుంది దానండి, ఎందుకంటే చాలా వేడివేడిగా ఉందండి. అప్పుడే అలా దింపిన తర్వాత వెంటనే తింటే దాని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఈ మసాలా మిశ్రమంలో కార్న్ఫ్లవర్, నిమ్మకాయ ఇవన్నీ పిండుకోవాలండి. దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎవరు చేసినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మనం ఎగ్ ఇందులో కలపడం వల్ల చాలా క్రిస్పీగా, మనం కలిపిన ఈ మసాలా మిశ్రమం అంతా కూడా మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కలుసుకోకుండా చేపను పట్టుకొని చాలా క్రిస్పీగా ఫ్రై అయితే అవుతుందండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి ఫ్రై చేసినప్పుడు బాగా కుక్ అవుతుందండి. ఈ మిశ్రమం మొత్తాన్ని చేపకి బాగా పట్టించి బాగా మద్దన చేయాలండి. మసాజ్ చేసినట్టుగా చేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఈ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా చేప పట్టి మనం ఆయిల్ వేసి విడిపోయి ఆయిల్లో కలిసిపోకుండా చేప పట్టుకుంటుందండి. ఈ విధంగా రెండు వైపులా ఈ మసాలా మిశ్రమాన్ని బాగా పట్టించిన తర్వాత ఒక పెనం తీసుకొని పెనంలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం బాగా మసాలా పట్టించిన చేపను తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచాలండి. మనం అటు ఇటు కదిపినట్లయితే కనుక ఆ మసాలా అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుందండి. ఆ విధంగా కలకుండా ఉండాలంటే మనం ఎలా అయితే ఆయిల్లో పెట్టామో అదే విధంగా ఉండేటట్లు ఒక 5 నిమిషాల పాటు మనం కదపకుండా ఉంచినట్లయితే ఈ మసాలా మిశ్రమం అంతా కూడా ఆ చేపను పట్టుకొని బాగా ఫ్రై అవుతుందండి. ఎగ్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలండి. ఎందుకు ఎగ్ను మనం యూజ్ చేయాలంటే, మనం ఎగ్ యూజ్ చేయకుండా కనుక ఈ మసాలా మిశ్రమం చేపకి అప్లై చేసి మనం ఆయిల్లో వేసినట్లయితే ఆ మసాలా మిశ్రమం అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుందండి. కంపల్సరీగా మనం ఎగ్ అయితే పగలగొట్టి ఆ మిశ్రమంలో మసాలా మిశ్రమంలో కలిపి చేపకైతే అప్లై చేయాలి. ఈ విధంగా నేనైతే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నానండి. అదే ఎక్కువ ఆయిల్లో చేప మునిగేటట్టుగా ఉంటే ఇంకా తొందరగా కుక్ అవుతుంది. ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి వేడి ఆయిల్ జరుగుతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత నెమ్మదిగా దాన్ని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకోవడం వల్ల చూసారా, మనం కదపకుండా 5 నిమిషాల పాటు ఉంచాం కాబట్టి బాగా డీప్ ఫ్రై అయితే అయింది. ఇంకోవైపు కూడా అదే విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే ఈ విధంగా రెండో వైపు కూడా ఒక 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత కరకరలాడుతూ మనం గంతిగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరకరలాడుతూ అలా ఇటువైపు అయితే టర్న్ చేసుకుంటున్నానండి. నెమ్మదిగా కదుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ తోక దగ్గర నేను పట్టుకోవడం వల్ల అది తోక ఊడిపోయిందండి. నేనైతే ఈ విధంగా మనం చాలాసార్లు అయితే వండాను. చేప యాజ్గా ఉండాలని చెప్పి ఇంకులు కూడా కట్ చేయలేదు. ఇదిగోండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత వేడివేడిగా ఒక అరిటాకులోకి తీసుకొని
దాని గార్నిష్ కోసం కొంచెం ఒక నిమ్మ చెక్క పిండి, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఈ విధంగా డెకరేట్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఆ నిమ్మకాయ దాని మీద పిండుకొని ఉల్లిపాయ కలుపుకొని తింటే ఉంటుందండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. మనం ఇదంతా కూడా